సఫారీలోకి వాహనాలు వచ్చినప్పుడు వాటి చుట్టూ గుడ్డెలుగులు వంటి మాత్రమే కాదు, అప్పుడప్పుడు పులులు, సింహాలు, చిరుత పులులు సైతం తచ్చాడుతాయి. ఇది సాధారణమే అనుకున్నా ఒక్కోసారి అవి ఉగ్రరూపం దాల్చుతాయి. ఈ ఘటనలో కూడా మొదట ప్రశాంతంగానే ఉన్న చిరుతపులి ఒక బాలుడు విండో బయటకి తన చేతిని నిర్లక్ష్యంగా పెట్టడంతో ఒక్కసారిగా రెచ్చిపోయి వాహనంపైకి దాడి చేసింది. వెనుక కాళ్లపై నిలబడి వాహనం అద్దానికి ఉన్న ఇనుప గ్రిల్పై తన పంచాలతో అటాక్ చేసింది. విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న బాలుడు సులభంగా చిరుతపులి దాడికి గురయ్యాడు. అయితే వెంటనే వాహనాన్ని వేగంగా తీసుకుపోయాడు డ్రైవర్. అయినప్పటికీ కూడా కొంత దూరం ఆ వాహనాన్ని చిరుతపులి వెంటాడింది. ఈ ఘటనతో ఆ వాహనంలో ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయారు. ఈ మొత్తం ఘటనను వెనక వస్తున్న మరో వాహనంలో ఒకరు రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్లో కలకలం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం పార్కులో సఫారీ సందర్భంగా 13 ఏళ్ల బాలుడు చిరుతపులి దాడిలో గాయపడ్డాడు. జంతువులను వీక్షించేందుకు సందర్శకులను తీసుకెళ్తున్న సఫారీ వాహనం ఆగగానే ఒక చిరుత ఆ వాహనంపైకి దూకి కిటికీ గుండా బాలునిపై దాడి చేసింది, పంజాతో గాయపరిచింది. అయితే అధికారులు బాధిత బాలుని వెంటనే కూడా సమీపంలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. బాధిత బాలుడు సుహాస్ బొమ్మసంద్ర నివాసి. తన తల్లిదండ్రులతో కలిసి సెలవు రోజున బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్లో సఫారీకి బయలుదేరాడు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దానిలో చిరుత దాడికి సంబంధించిన దృశ్యాలున్నాయి. ఈ ఘటన దర్మిలా బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎక్స్ పోస్ట్లో చిరుతపులి సఫారీ జోన్లో నాన్ ఏసీ బస్సు సఫారీ జరుగుతుండగా 13 ఏళ్ల బాలునిపై చిరుత దాడి చేసిందని తెలిపారు. అయితే బాలునికి వెంటనే ప్రథమ చికిత్స అందించారని చెప్పారు. సఫారీ వాహనంలోని కెమెరా స్లాట్లతో సహా అన్ని విండో గ్రిల్స్ను కూడా సురక్షితంగా కవర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు. నాన్ ఏసీ సఫారీ బస్సుల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు. బన్నెర్ఘట్ట జువలాజికల్ పార్క్లోని వన్యప్రాణులు సఫారీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. కాగా ఈ పార్క్లోని చిరుతలు, ఏనుగులు తరచూ నగర శివార్లలోని నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తూనే ఉన్నాయని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ దాడి ఏదైతే జరిగిందో మీరు విజువల్స్లో చూస్తున్న ఆ వ్యాన్ వెనుక ఇంకొక వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్లో ఉన్న ఒక వ్యక్తి రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి పార్క్ యాజమాన్యం కూడా దీన్ని పోస్ట్ చేసి మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి సఫారీలకు వెళ్ళినప్పుడు చేతులు అట్లా బయట పెట్టడం కానీ వివిధ రకాల పనులు అవి ఖచ్చితంగా చేయకూడదని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారు. ప్రస్తుతం దాడికి సంబంధించి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం.